ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 28. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రారంభ దినములలో మనలో అనేకులకు ప్రార్థించుట కష్టముగా ఉండును. నా క్రైస్తవ జీవితారంభములో నా సమస్య కూడా అదియే. నేను మార్చబడిన తర్వాత విసుగు లేకుండా దినమంతయు బైబిల్ చదువుచుంటిని. ఒక్కొక్కప్పుడు చాలా అధ్యాయములు వరుసగా చదివేవాడను. అయితే 10 నిమిషముల కంటే ఎక్కువగా ప్రార్థన చేయలేకపోవచ్చుంటిని. మోకరించితే త్వరలోనే నిద్ర వచ్చుచుండెను. ప్రార్థించవలనను కోరిక ఉండేది కానీ ప్రార్థించలేకపోయేది వాడను. నిజముగా అన్ని సమయములలో అది ఒక పోరాటముగానే ఉండేది. ఇప్పుడైతే ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపిననో ఇంకనూ ప్రార్థించుటకు సమయము సరిపోనట్టుగా ఉండును. నేను మౌన ధ్యాన సమయము ముగించినప్పుడు ఇంకను 1 గంటైనను 2 గంటలైనను ప్రార్థించలేకపోతేనే అని విచారించుదును. దానియేలు ప్రార్థించుట ఎట్లు నేర్చుకొనెనో అట్లే నీవును ప్రార్థించుట నేర్చుకొనినప్పుడు నీ అనుభవములు ఇట్లే ఉండును. దేవుడే ప్రార్థించుట దానియేలుకు నేర్పించెను. దానియేలు ప్రార్థించుటకు నేర్చుకొనెను. అతనిలో వారు కనుగొనిన తప్పు అదొక్కటే. దానియేలు దేవునికి కృతజ్ఞత చెల్లించెను. అతడు సణగలేదు, నెపములు మోపలేదు. దేవుని నిత్యము స్తుతించి ఆరాధించుటయే జయించుటలోని రహస్యము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.